దీనికి పూర్తిగా అనుమతి ఇచ్చారు, ఆమోదం చేశారు షర్మిల పాదయాత్రకి. కాబట్టి రేపు వైఎస్ విజయమ్మ అధ్యక్షతన జరిగే సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో అధికారికంగా దీన్ని ప్రకటిస్తారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా హిందూపురం నుంచి పాదయాత్ర చేస్తున్నారు. 5-6 రోజులుగా పాదయాత్రకు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి ఇందిరమ్మ బాట పేరుతో ప్రజల బాట పట్టినప్పుడు తమ పార్టీ నుంచి ప్రజల్లో లేకపోతే ఇబ్బంది అవుతుంది. కేవలం రాజశేఖర రెడ్డి సింపతితో ఎల్లకాలం నెట్టుకురాలేం, ఎన్నికలు ఇంకా ముందే వచ్చే అవకాశం ఉంది. 6 నెలల వరకు అంటే వచ్చే మార్చి 31వ తేదీలోగా జగన్మోహన్ రెడ్డి 2013 ఏప్రిల్లోగా ఆయన విడుదలయ్యే అవకాశం లేదు. కాబట్టి సో ప్రజల్లో ఉండాలి, దీన్ని కంటిన్యూస్ గా లైవ్ లో ఉంచాలి ఈ సానుభూతిని అనే ఉద్దేశంతో షర్మిల్ని రంగంలోకి దించుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఫని. థ్యాంక్ యూ మూర్తి గారు. బాబు పాదయాత్రతో వైఎస్ఆర్ పార్టీలో టెన్షన్ మొదలైందా? పోటీ పాదయాత్రకు రంగం సిద్ధమైందా? జగన్ ఇప్పట్లో బయటికి రాలేరని ఆయన అనుచరులు అంతర్మథనంలో పడ్డారా? పార్టీని నడిపించేదెవరని హైరాణ పడుతున్నారా? రాజకీయంగా వెనకబడిపోతున్నామని ఆందోళన చెందుతున్నారా? అందుకే జైల్లో ఉన్న జగన్ కూడా పాదయాత్రకు ప్లాన్ చేశారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇవన్నీ అవునని అనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు జైల్లో నుంచే చక్రం తిప్పిన జగన్ ఇప్పట్లో జనం మధ్యకి రాలేకపోవచ్చనే బలమైన సంకేతాలు కనిపిస్తూ ఉండటంతో పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో సోదరి షర్మిలను రంగంలోకి దింపేందుకు రంగం సిద్ధమైంది. అది కూడా తన పార్టీకి బాగా పట్టున్న కోస్తా జిల్లాల నుంచే షర్మిలతో పాదయాత్ర చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రేపు జరగనున్న పార్టీ కోర్ కమిటీ సమావేశం తర్వాత వైఎస్ఆర్ పార్టీ నేతలు పాదయాత్ర విషయాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. గత ఉప ఎన్నికల్లో కూడా జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిలనే ప్రచార బాధ్యతలు మోశారు. రాజన్న బిడ్డనంటూ పార్టీని విజయ తీరానికి చేర్చారు. ఇప్పుడు కూడా షర్మిల అయితేనే బాబు పాదయాత్రను ధీటుగా ఎదుర్కోవచ్చని జగన్ శిబిరం భావిస్తోంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి చెప్తారు. క్రాంతి, చెప్పండి, పాదయాత్ర నిర్ణయంపై వైఎస్ఆర్ క్యాంప్ ఏం చెబుతోంది? రాష్ట్రం మొత్తం కూడా ఒక చర్చ జరుగుతోంది. కేవలం పాదయాత్రలు దీక్షలతోటే కాకుండా ఒక సైద్ధాంతిక స్వరూపం కూడా ఉండాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో. అటువంటి పరిస్థితి కనపడుతుందా? ఓన్లీ పాదయాత్రకు మాత్రమే ప్లాన్ చేస్తున్నారా? కానీ గత 2 రోజులుగా ఏబీ నామరేట్ చెప్తూ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా నాయకత్వ సమస్య అనే అంశం మీద ప్రధానంగా చర్చిస్తూ ఉంది. నిన్న కూడా సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా అదే చర్చకు వచ్చింది. ఈ రోజు కూడా ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భేటీ ప్రధానంగా చర్చ జరిపారు. మళ్ళీ రేపు కూడా సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చలోనే 3 రోజులు ఒక సమావేశం జరగడం ఇదే ప్రథమం. అందులో భాగంగా చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి చంద్రబాబుకు సంబంధించినటువంటి పాదయాత్రకు సంబంధించినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో డీటెయిల్ రిపోర్ట్ కూడా తెప్పించుకుని చంద్రబాబు నాయుడు పాదయాత్రకి విస్తృతమైన స్పందన వస్తుంది. విశేష స్పందన కూడా లభిస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా తమ పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే విజయమ్మకి అదేవిధంగా షర్మిల కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ విజయలక్ష్మిని రంగంలోకి దింపాలా, ఆమె ద్వారా పాదయాత్ర చేయించాలా, లేకపోతే షర్మిలతో పాదయాత్ర చేయించాలా అనే దాని మీద నిన్న పార్టీలో ఒక తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. అయితే ఆ వివరాలు ఏవి కూడా మీడియాకి వెల్లడించలేదు. ఆ తర్వాత ఈ రోజు ఉదయం కూడా ముఖ్య నేతలతో మాట్లాడిన సందర్భంగా వైఎస్ విజయలక్ష్మి మాట తీరు కానీ లేకపోతే ఆమెకు సంబంధించిన నడవడికి కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి విమర్శలకు కానీ చంద్రబాబు నాయుడు పాదయాత్ర కానీ ధీటుగా ఉంది. కాబట్టి ఇంకొకటి 2014 ఎన్నికలకి ముందుగా విజయమ్మ అనేటువంటి అస్త్రాన్ని వాడుకోవడం అనేది సబబు కాదంటూ కూడా ఆ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే వైఎస్ విజయలక్ష్మిని ప్రస్తుతానికి ఆమెని పక్కన ఉంచి ఏదైతే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలని పాదయాత్ర చేయించాల్సిందిగా కూడా ఆ పార్టీ నేతలు కోవడం జరిగింది. అందుకు దాదాపుగా రంగం సిద్ధమైందని చెప్పుకోవాలి. రేపు అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే విజయమ్మతో కూడా పాదయాత్ర చేయించొచ్చా అనేటువంటి కోణంలో కూడా పార్టీ ఇప్పటికే పరిశీలిస్తుంది. ఆ కోణంలో కూడా పార్టీ మరోసారి ఆలోచన చేసే అవకాశం రేపు ఉదయాన్నే మనకి కనిపిస్తోంది. అయితే ఈ పాదయాత్ర ఖచ్చితంగా కోస్తా జిల్లా నుంచి ప్రారంభమైతే బాగుంటుంది. కోస్తా జిల్లా నుంచి ప్రారంభం అయితేనే కొంతవరకు బాబు పాదయాత్ర రాయలసీమ జిల్లాలో జరుగుతున్న సందర్భంగా ముందు కోస్తా జిల్లాలో ఉన్న ప్రజల అటెన్షన్ ని తమ వైపు మార్చుకోవాలి. ఆ విధంగా షర్మిల ప్రస్తుతానికి పార్టీకి ఫేస్ గా మార్చాలనేటువంటి ఆలోచనలో ముఖ్యంగా పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా దీనికి సమ్మతి తెలిపినట్టుగా మనకి తెలుస్తుంది. కొంతమంది విజయలక్ష్మిని రంగంలోకి దించితేనే చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడితో మనం ధీటుగా ప్రజల్లోకి వెళ్ళినట్టుగా ఉంటుందని చెప్తున్నా కానీ పార్టీ మాత్రం చాలా కూలకషంగా తెచ్చిన తర్వాత షర్మిల పేరు ఖరారు చేసినట్టుగా మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అధికార ప్రకటన
రేపు వచ్చే అవకాశం ఉంది పని. ఇంకా మరిన్ని వివరాల్లోకి వెళ్తే ఇక పార్టీ కొద్ది రోజుల నుంచి చాలా స్పష్టంగా జనంలోకి వెళ్ళట్లేదని జగన్మోహన్ రెడ్డి విజయలక్ష్మితో ఇటీవల ములాఖత్ అయిన సందర్భంగా కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. జిల్లా నేతలు కానీ మరెవరూ కూడా ప్రజల్లో ఉండకపోతే పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం పూర్తిగా జరగలేదు. పార్టీ కేడర్ నైరాశ్యంలోకి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి పార్టీ కేడర్ ను ఉత్తేజపరచాల్సిన బాధ్యత ఖచ్చితంగా అందరి మీద ఉంది. అందులో భాగంగానే తాను విడుదలైతే జగన్మోహన్ రెడ్డి ధైర్యతను తొలుత పార్టీ భావించింది. అందుకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓదార్పు యాత్రకి ప్లానింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో దాదాపుగా 6 నెలల వరకు బెయిల్ సంబంధించిన అంశం మీద పార్టీ ఆస్తి పెట్టుకోవట్లేదు కాబట్టి 6 నెలలు పార్టీని బతికించాల్సినటువంటి బాధ్యత షర్మిల భుజాల మీద నిలిపే అవకాశం ఉన్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. షర్మిల తోటే పార్టీ ఇక్కడ నుంచి ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. వైవి సుబ్బారెడ్డి కూడా కొద్ది రోజులు అనారోగ్యానికి గురయ్యారు. మైసూరారెడ్డి కూడా పార్టీకి సంబంధించిన బాధ్యతలు తీసుకునే పరిస్థితిలో లేరు కాబట్టి విజయమ్మ హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్ లో ఉంటూ జిల్లా నాయకులతో మాట్లాడుతూ కూడా అదేవిధంగా షర్మిలని మాత్రం కొత్త జిల్లాలో పాదయాత్రకు దించే అవకాశం కనిపిస్తుంది. ఈ పాదయాత్ర ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి స్కెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసేటువంటి బాధ్యతలు కూడా ఒక ముఖ్య నేత మీద ఉంచారు. షర్మిలతో పాటుగా ఆ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత కూడా ఆమె వెంటనే వెళ్తారు. శోభా నాగిరెడ్డి, అదేవిధంగా మేకతోటి సుచరిత, మరికొంతమంది మహిళా నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా షర్మిలతోటి వెళ్లి ఈ యాత్రలో పాల్గొనే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. పని క్రాంతి, కానీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, మనం వింటూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షము దశాబ్దాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఒక ఎజెండా తోటి పాదయాత్రను ప్రస్తుతం పాదయాత్ర జరపడం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కేవలం పాదయాత్రకు పోటీ పాదయాత్ర మాత్రమే అంటోంది. సైద్ధాంతికంగా ఎటువంటి రూపు ఇంకా తీసుకోలేదు. జగన్ జైల్లో ఉన్నాడు. ప్రస్తుతం తాత్కాలికంగా షర్మిలాని పార్టీ పర్దాలు అప్పచెప్పి లేదా ఈ పాదయాత్రకు ముందుంచి పాదయాత్రను మాత్రమే జరిపించడం చూస్తూ ఉన్నాం. సైద్ధాంతికంగా ఎటువంటి ఎజెండాతో ఈ పాదయాత్ర జరిపే అవకాశం కనిపిస్తుంది? సైద్ధాంతికంగా అంటే పని చంద్రబాబు నాయుడు సీనియర్ నేత, దాదాపుగా 9 ఏళ్లు ఆయన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి. ఆయన ఒక స్పష్టమైనటువంటి విధానాలతో కూడా ప్రజల్లోకి వెళ్లారు. ఏదైతే గతంలో తాను అనుసరించినటువంటి విధానాలకు భిన్నంగా తాను ఏ అంశాల్లో కొత్త విధానాలను నమ్ముకోబోతున్నట్లుగా కూడా చంద్రబాబు నాయుడు ప్రజలకు చెప్తూ కూడా ముందుకెళ్లారు. రైతుల విషయంలో కానివ్వండి, అదేవిధంగా కరెంటు విషయానికి సంబంధించిన విషయంలో కానివ్వండి, ఆయన చాలా స్పష్టమైనటువంటి ఒక విధానాలతో ప్రజల్లోకి వెళ్ళారు. అయితే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే పని ఏదైతే చంద్రబాబు నాయుడు అనంతపురంలో చేసినటువంటి ఏదైతే యాత్ర ఉందో, పాదయాత్ర ఉందో, దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తించారో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ప్రతిరోజు కూడా రిపోర్ట్ తెప్పించుకుంటూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు యాత్ర సక్సెస్ అనే ఆ పార్టీ నేతలు బహిరంగంగానే మన ముందు చెప్పుకుంటూ వస్తున్నారు. అనుకున్న స్థాయి కంటే కూడా చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించగలుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ సమీకరణ అవన్నీ చూసిన తర్వాత, వచ్చినటువంటి ప్రజలను చూసిన తర్వాత కూడా ఆ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో లేకపోతే ఖచ్చితంగా మీడియాలో స్పేస్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో కూడా వాటన్నిటికీ కూడా సరైన స్థాయిలో స్పందన రాదంటూ కూడా వారు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇటువంటి పాదయాత్రని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే మీరు అన్నట్టుగా పాదయాత్ర ముఖ్యంగా అజెండా, అదేవిధంగా సిద్ధాంతాల విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే అజెండాగా కూడా ఇప్పటికే చెప్తూ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి బెయిల్ నిరాకరించు, అదేవిధంగా టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయింది అన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణల్ని ప్రధానంగా బేస్ చేసుకునే షర్మిల జనంలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే కేవలం టీడీపీ కాంగ్రెస్ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతున్నామన్న అంశం ఎన్ని రోజులు జనాల్లోకి వెళ్ళగలం, అదేవిధంగా ఎన్ని రోజులు ఒకే విమర్శను పట్టుకొని కొనసాగలవారే దాని మీద మాత్రం అనేక అనుమానాలు ఉన్నాయి. అందులో దాన్ని దృష్టి పెట్టుకుని షర్మిలకి కొంతమంది సీనియర్ నేతలు కూడా పార్టీకి సంబంధించిన అంశాలు, రాష్ట్ర సమస్యల మీద కూడా ఒక అవగాహన కల్పించే అవకాశం ఉంది. దీనికి తోడుగా విద్యుత్ సమస్యలు, అదేవిధంగా కొన్ని ప్రజా సమస్యల మీద కూడా ఆమెతో మాట్లాడిస్తేనే ప్రజల్లో సరైన గుర్తింపు వస్తుంది, పాదయాత్ర సక్సెస్ అవుతుందంటూ కూడా కొంతమంది నేతలు ఇప్పటికే సలహా ఇచ్చినటువంటి పరిస్థితి. అందుచేత మీరన్నట్టుగా కేవలం తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి ప్రధాన ఉద్దేశంతో, ఆ దృక్పథంతో షర్మిల పాదయాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తుంది. పని థ్యాంక్ యూ క్రాంతి.